ఫ్రెండ్స్, పూర్తిగా డిఫరెంట్ కంటెంట్ మరియు సస్పెన్స్ థ్రిల్లర్ మతిని పోగొట్టేవి ఎలాంటి మూవీస్ అంటే చూసే వాళ్ళకి ఇది కదా అసలు మూవీ అని అనిపించేలా ఉండే మూవీస్ ని ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. మీకోసం 5 మూవీస్ ని వెతికి తెచ్చాను. ఇవి మీకు నిద్ర లేకుండా చేస్తాయి. నేను ఈ లిస్ట్ లో ఉన్న అన్ని మూవీస్ ని చూశాను మరియు ఇందులో ఏది మంచి మూవీ అనేది డిసైడ్ చేయలేకపోయా. ఎందుకంటే మొదటి మూవీ ఇంకో మూవీ కంటే బెటర్ గా ఉంది మరియు ఇంకో మూవీ కంటే బెటర్ గా ఉంది. మతిని పోగొట్టే మిస్టరీ, బ్యాగ్ ని చింపి పడేసే సస్పెన్స్ నిద్రపోకుండా చేస్తాయి. వీటిలో కొన్ని మూవీస్ అయితే యూట్యూబ్ లోనే ఫ్రీగా మీకు దొరికేస్తాయి. మీకు వీడియో నచ్చినప్పుడే లైక్ కొట్టండి మరియు కామెంట్ చేసి చెప్పండి మీరు ఏ మూవీని చూడబోతున్నారు. అయితే వీడియోని స్టార్ట్ చేద్దాం. నెంబర్ 5. ఫ్రెండ్స్, మీరు నమ్మరు కానీ ఈ మూవీని ఏకంగా 11 మంది దర్శకులు తీశారు. మీరు విన్నది నిజమే, ఎందుకంటే ఈ మూవీలో ఉన్న స్టోరీ సింపుల్ గా ఉండదు మరియు అది అసలు పిల్లల కోసం కాదు. ఫ్రెండ్స్, ఈ మూవీలో ఎఫర్ట్స్ ఏ విధంగా నడుస్తాయంటే కొంతమంది తమ భార్యలను చిట్ చేస్తుంటే మరికొంతమంది తమ భర్తలను మోసం చేస్తున్నారు. ఒక వ్యక్తి ఎలా ఉంటాడంటే అతను ఏకంగా 11 మంది అమ్మాయిలతో రిలేషన్షిప్ పెట్టుకుంటాడు. ఈ మూవీలో టాప్ క్వాలిటీ అడల్ట్ సీన్స్ మరియు బోల్డ్ సీన్స్ ఉంటాయి, కానీ కేవలం ఆ సీన్స్ కోసమే ఈ మూవీని నేను రికమెండ్ చేయడం లేదు. మీరు ఒకసారి ఈ మూవీని చూడండి, ఇది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇందులో మీకు చాలా కొత్తగా చూడడానికి లభిస్తుంది. మీరు ఇప్పటి వరకు ఇలాంటి మూవీని చూసి ఉండరు. ఇది ఆంథాలజీ మూవీ కూడా కాదు. ఇందులో మీరు చూసే స్టోరీ మొత్తం కూడా ఒక్క స్టోరీనే. ఈ ఒక్క స్టోరీలోనే చాలా వరకు సమస్యలు చూడడానికి మనకు లభిస్తుంది. ఇది చాలా డార్క్ మూవీ. దీన్ని మీరు ఒంటరిగా చూడాలి. ఈ మూవీ పేరు ఎక్స్ పాస్ట్ ఈస్ ప్రెజెంట్. ఈ మూవీకి IMDb రేటింగ్ 5.2 దొరికింది. మీరు ఈ మూవీని ఫ్రీగా యూట్యూబ్ లోనే చూడవచ్చు. నెంబర్ 4. ఫ్రెండ్స్, ఈ మూవీ ముందు అన్ని మూవీస్ కూడా ఫెయిల్ అని మీకు అనిపిస్తుంది. ఎడారిలో ఒకే ఒక్క రైల్వే స్టేషన్ ఉంటుంది. అక్కడ రఘు అనే ఎంప్లాయీ ఉంటాడు. ఒక రోజు అతనికి స్పృహ కోల్పోయిన ఒక అమ్మాయి దొరుకుతుంది. ఆమెను తీసుకొని అతను ఇంటికి తీసుకెళ్తాడు. స్పృహలో వచ్చిన తర్వాత ఆమె తన పేరు చేతాలి అని చెప్తుంది. నడుస్తున్న ట్రైన్ నుంచి తను పడిపోయినట్టు చెప్తుంది. తన పెళ్లి గురించి రఘుకి ఆమె చెప్తుంది. ఆమె భర్త తనని ఎప్పుడు కొడుతూ ఉంటాడు, అలాగే అతను డ్రగ్స్ ఎక్కువగా తీసుకుంటాడు అని చెప్తుంది. మరియు తన భర్త తన మొదటి భార్యని చంపేశాడు అని కూడా చెప్తుంది. తనను కూడా తన భర్త చంపాలనుకుంటున్నాడు, అందుకే తను పారిపోతున్నట్టు చెప్తుంది. రఘు ఇదంతా ఆసక్తికరంగా వింటూ ఉంటాడు, కానీ అతనికి కూడా ఒక డార్క్ మరియు బాధాకరమైన పాస్ట్ ఉంటుంది. ఆమెకి చెప్పకుండా అతను దాన్ని దాస్తాడు. చేతాలికి రఘు ఇంట్లో కొన్ని చిరిగిపోయిన న్యూస్ పేపర్లు దొరుకుతాయి. దాంట్లో కథ మొత్తం మారుతుంది. అందులో ఒక కుటుంబం చనిపోయినట్టు న్యూస్ ఉంటుంది. ఇక్కడ నుండి సైకలాజికల్ థ్రిల్లర్ మూవీగా ఈ మూవీ ఉండబోతుంది. కూర్చున్న చోటు నుండి నిలబడడం కాదు, కదలకుండా చూస్తారు. ఈ మూవీ మీకు నిద్ర లేకుండా చేస్తుంది. ఈ మూవీ పేరు లెవెల్ క్రాస్. ఈ మూవీకి IMDb రేటింగ్ 8.8 ఉంది. మీరు ఈ మూవీని ప్రైమ్ వీడియోలో చూడవచ్చు. నెంబర్ 3. నిజం చెప్పాలంటే నేను ఈ మూవీని 0 ఎక్స్పెక్టేషన్స్ తో మొదలు పెట్టా. ఎందుకంటే ఈ మూవీని బాలీవుడ్ డైరెక్టర్ నీరజ్ పాండే గారు తీశారు. కానీ ఈ మూవీని చూశాక నా మతిపోయింది. మూవీ స్టార్ట్ అయినప్పుడు ఒక జ్యువెలరీ షాప్ లో ఎగ్జిబిషన్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ ఎగ్జిబిషన్ లో ఖరీదైన 5 డైమండ్లను ఎవరో దొంగిలిస్తారు. ఆ డైమండ్లను ఎవరు దొంగిలించారు అని తెలుసుకోవడానికి ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ ని నియమిస్తారు. అతను తన జీవితంలో ఒక్క కేసు కూడా ఓడిపోలేదు. ఆ పోలీస్ ఆఫీసర్ కి 3 మీద డౌట్ వస్తుంది. ఈ 3 దొంగిలించినట్టు అతని దగ్గర ఎలాంటి సాక్ష్యం కూడా ఉండదు. కేవలం అనుమానంతోనే వాళ్ళని విచారిస్తాడు. మీరు ఈ మూవీ యొక్క చివరి వరకు సస్పెన్స్ లో ఉంటారు. అసలు ఆ డైమండ్స్ ని ఎవరు దొంగిలించారు అనేది తెలుసుకోవడానికి ఈ మూవీని మీరు చివరి వరకు చూస్తారు. మీకు ఎక్కడ కూడా ఈ మూవీ బోర్ కొట్టదు మరియు సస్పెన్స్ ని మెయింటైన్ చేస్తుంది. క్లైమాక్స్ కోసం యావరేజ్ అనిపిస్తుంది, కానీ మీకు ఎక్కడ కూడా బోర్ కొట్టదు. ఈ మూవీ పేరు సికిందర్ కా ముకందర్. ఈ మూవీ IMDb రేటింగ్ 6. ఈ మూవీని మీరు నెట్ఫ్లిక్స్ లో చూడవచ్చు. నెంబర్ 2. ఫ్రెండ్స్, మీరు ఈ మూవీని చూసిన తర్వాత హాలీవుడ్ మూవీ యొక్క పార్షెట్ ని కూడా మర్చిపోతారు. ఈ మూవీలో హీరో ఒక పేదవాడు. అతను చాయ్ దుకాణం నడుపుతూ ఉంటాడు. కానీ అతనికి ఎలాంటి అవకాశం వస్తుందంటే అతను తన కలలో కూడా ఊహించి ఉండడు. ఒక కోటీశ్వరుడికి డ్రైవర్ గా అతను వెళ్లే అవకాశం వస్తుంది. వారి దగ్గర అతను పనిచేస్తున్న సమయంలో అతనికి పేద మరియు ధనిక వారి మధ్యలో వ్యత్యాసం ఏమిటో తెలుస్తుంది. అంతా బానే నడుస్తుంది, కానీ ఒకసారి కోటీశ్వరుడి భార్య ఒక అబ్బాయిని కారుతో గుద్దేస్తుంది. అయితే ఈ నేరాన్ని డ్రైవర్ మీద వేయాలని వాళ్ళు అతనితో మాట్లాడతారు. అయితే వాళ్ళ మాటలు విన్న తర్వాత అతనికి వాళ్ళ మీద కోపం వస్తుంది మరియు అతన్ని కొడతారు. దానికి ప్రతీకారాన్ని తీర్చుకోవాలని అతను భావిస్తాడు. ఈ మూవీలో చాలా సస్పెన్స్ ఉంది. అంతా ఇక్కడే చెప్పేస్తే మీ ఇంట్రెస్ట్ పోతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ మూవీని చూడాలి. ఇది ఒక హార్ట్ ఈటింగ్ డ్రాగ్ సస్పెన్స్ మూవీ. అయితే ఈ మూవీ పేరు ద వైట్ టైగర్. ఈ మూవీ యొక్క IMDb రేటింగ్ 7.8. నెంబర్ 1. ఫ్రెండ్స్, అసలు ఈ మూవీ గురించి ఏం చెప్పాలి? మీరు విజయ్ సేతుపతి గారి మహారాజా మూవీ చూసి ఉన్నట్లయితే ఈ మూవీ చూశాక ఆ మూవీని మర్చిపోతారు. అయితే మహారాజా మూవీ కంటే ముందే వచ్చింది ఈ మూవీ.
ఈ మూవీ స్టోరీ మొత్తం కూడా ఒక మామ మరియు ఒక పాప మధ్య జరుగుతూ ఉంటుంది. ఆ పాపని అతను ఎంతో ప్రేమిస్తాడు. ఆ పాప అంటే అతని ప్రాణం. ఒకసారి ఆ పాప స్కూల్ నుంచి వస్తూ ఉండగా ఆమెని ఎవరో అపహరిస్తారు. ఆ పాప మిస్ అవ్వడంతో హీరో పిచ్చోడైపోతాడు. ఎక్కడెక్కడో తిరిగి వెతుకుతాడు. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా చేస్తాడు. కానీ పోలీసులు మెల్లగా వెతుకుతారు. అది అతనికి నచ్చక అతనే స్వయంగా వెతకడం మొదలు పెడతాడు. అయితే తన మేనకూతురు కాకుండా చాలా మంది అమ్మాయిలు కిడ్నాప్ అయ్యారు అని తెలిసి అతను షాక్ అవుతాడు. విలన్ యొక్క రహస్యాన్ని మీరు తెలుసుకున్న తర్వాత నిజంగా ఆశ్చర్యపోతారు. మీరు ఈ మూవీని ఖచ్చితంగా చూడాలి. ఈ మూవీ పేరు చిన్న. ఈ మూవీ యూట్యూబ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ యొక్క IMDb రేటింగ్ 8.8. అయితే ఇవి ఫ్రెండ్స్ టాప్ 5 మూవీస్. వీటిలో మీరు ఏ మూవీ అయినా చూడండి, ఖచ్చితంగా మీరు సస్పెన్స్ థ్రిల్లర్ ని అనుభవిస్తారు. ఈ లిస్ట్ లో ఉన్న మూవీస్ లలో మీరు ఏ మూవీని చూడబోతున్నారు మరియు ఏ మూవీని ఇప్పటి వరకు చూసేశారు కింద కామెంట్ చేయండి. అదే విధంగా మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఎండలో ఎక్కువగా తిరగకుండా ఈ మూవీస్ ని చూస్తూ ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.